తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి మొదటి స్థానంలో ఉంటుంది. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయానికి పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత ఎక్కువ భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం యాదాద్రి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగానే భక్తులకు తిరుమల తరహాలో యాదాద్రీశుడి దర్శనం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ దర్శనాలను బుధవారం ప్రారంభించారు. ఇక నుంచి గర్భగుడిలోని లక్ష్మీ నరసింహస్వామిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి దర్శించుకోవచ్చు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ ఏర్పాట్లు చేశారు. 150 శ్రేష్ఠ ధర్మదర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. ఆయా క్యూ లైన్లలో వచ్చే భక్తులను కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్ వద్దకు పంపిస్తారు. అక్కడి నుంచి మూలవరులను దర్శించుకోవచ్చు. ఇలాంటి విధానం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. ఇక దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ఆలయం పశ్చిమ గోపురం నుంచి నేరుగా యాదాద్రీశుడి దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయంలో కొత్తగా అన్నప్రసాద సముదాయం నిర్మించినట్లు చెప్పారు. అన్నసత్రంలో నిత్యం 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు. ఇక గత వారం రోజుల క్రితం కొండపైన లిక్కర్ బాటిళ్లు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కొండపైకి వెళ్లి ప్రతి భక్తుడిని బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొండ కింద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.